హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ తక్కువ సమయంలో టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఇప్పుడు ఓన్లీ 45 డేస్ టైం మాత్రమే ఉన్నది. ఈ 45 డేస్లో కనీసం 100+ మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి, అదేవిధంగా ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కనీసం క్వాలిఫై అయ్యేలా మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి, ఈ తక్కువ సమయంలో ఒక మంచి టైం టేబుల్ ఉంటే ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినట్లయితే మనకు క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ మార్క్స్ ఉన్నవారు ఎక్కువ మార్క్స్ సాధించుకునేడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే ఇప్పుడు నేను 45 డేస్లో ఎలా 100 మార్క్స్ తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. దీన్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అంటే ఎక్కువ మార్క్స్ ఎలా సాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం ఒక చిన్నగా టైం టేబుల్ లాగా తీసుకురావడం జరిగింది, దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 45 డేస్లో మనం ఎలా 100 మార్క్స్ సాధించాలనే దాని గురించి చూద్దాం. ముందుగా మనం ఫస్ట్ సబ్జెక్టు తెలుగు తీసుకోవడం జరిగింది. దీనికి మనం కేటాయించిన డేస్ 6. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఈవీఎస్ మరియు సైన్స్, ఇవి రెండు కలిపి 6 డేస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వచ్చేసి సైకాలజీ వచ్చేసి 6 డేస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు 45 డేస్లో అన్ని సబ్జెక్టులు కవర్ కావాలి కాబట్టి దీన్ని కూడా 6 డేస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోషల్, ఇది కూడా 6 డేస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాథ్స్, దీనికి కూడా 6 డేస్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, దీనికి కూడా 6 డేస్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకు మిగిలింది ఏంటో చెప్పండి, మెథడ్స్ కూడా 6 డేస్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కౌంట్ చేసుకున్నట్లయితే మనకు 42 డేస్ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ కంటెంట్, అంటే క్విక్ రివిజన్ లాగా మనము 6 డేస్లో తెలుగు, 6 డేస్లో ఈవీఎస్ అట్లా. ఇక లాస్ట్ 3 డేస్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంతవరకు జరిగిన టెట్ కానీ డిఎస్సి కానీ దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనేటివి ఒకసారి చూసుకున్నట్లయితే, మనం ఈ ప్రీవియస్ పేపర్లు చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మనకు ఇంకా అదనంగా కొన్ని మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిట్లలో రిపీట్గా క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మరోసారి చూద్దాం. తెలుగు 6 డేస్, ఈవీఎస్ సైన్స్ 6 డేస్, సైకాలజీ 6 డేస్, అదేవిధంగా సోషల్ కూడా 6 డేస్, అదేవిధంగా మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్, మెథడ్, ఇవన్నీ మొత్తం 42 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే మనం ఏంటంటే ఇది క్విక్ రివిజన్ లాగా ఉండాలి మనకు. ఇంతకుముందు మీరు ఆల్రెడీ చదివే ఉన్నారు కాబట్టి ఈ చదవడం ద్వారా ఏంటంటే మీకు కొంచెం ఫాస్ట్గా రివిజన్ అయినట్టు ఉంటుంది. 100+ మార్క్స్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇంకా క్వాలిఫై కాలేరో వాళ్ళకు కూడా కొద్దిగా బెటర్ అన్నట్టు, ఒక టైం టేబుల్ లాగా ఫాలో అయినట్లయితే. ఓకే అండి, ఇది వచ్చేసి వీడియో.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.